సలార్ మూవీ 10వ రోజు 11,25,00,000 రాబట్టి సూపర్ సెన్సేషన్ అయింది. ఎందుకంటే ఈ రోజుల్లో వస్తున్నటువంటి మూవీస్ 11 రోజులు రావడంతో కలెక్షన్స్ నిల్లైపోతున్నాయని చెప్పాలి. కానీ ప్రభాస్ యొక్క స్టామినా ప్రకారం చూస్తే మాత్రం మూవీ దద్దరిల్లే కలెక్షన్స్ రాబడుతుంది. దీనితో పాటు డుమ్కి కలెక్షన్స్ కానీ ఇప్పటి వరకు చూసినట్లయితే మనకి దగ్గర 350 కోట్లు ఉంది. అంటే 2 సినిమాలకు కాను వేరియేషన్ చూస్తే మాత్రం మనకి దగ్గర 300 కోట్ల రూపాయల వరకు డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని విధాలుగా తొక్కాలని చూసినా కూడా సినిమా హై రేంజ్లోనే హై కలెక్షన్స్ రాబడుతుందని మనకి తేటతెల్లమవుతుంది. ప్రభాస్ మూవీని తక్కువగా అంచనా వేస్తే కాలుతున్న పెనం మీద కాలేసినట్టే అని గట్టిగానే అర్థమైంది. ఎప్పుడో రిలీజ్ చేయాల్సినటువంటి డుమ్కీ మూవీని కరెక్ట్గా సలార్ మూవీ రిలీజ్కి ముందు రోజున పెట్టడం షారుఖ్ ఖాన్ చేసినటువంటి అతిపెద్ద మిస్టేక్. భవిష్యత్తులో ఇటువంటి తప్పులు చేయకుండా పెద్ద గుణపాఠం అయితే నేర్చుకున్నట్లయింది. రాజ్ కుమార్ హీరాని ఇంతకు ముందైతే భారీ హిట్లు కొట్టుండొచ్చు, కానీ ఇప్పుడు టైం మారింది, జనాలు మారారు, జనాల ఆలోచన విధానం మారింది, అభిరుచులు అయితే అంతకన్నా ఎక్కువగా మారాయి. కాబట్టి ఇటువంటి టైంలో అటువంటి హిట్లు కొట్టాలంటే మాత్రం అది అసంభవం. అటువంటి స్టోరీలతో హిట్లు కొట్టాలంటే అది జరగని పని కూడా. అందుకని బాలీవుడ్ నేలడానికి ఒకే ఒక్కడున్నాడు, అతని ప్రభాస్ అని మరోసారి తెలిసింది ఈ సలార్ మూవీతో.